నమస్తే, వెల్కమ్ టు బిజ్బజ్. సో ఈరోజు బిజ్బజ్ కార్యక్రమంలో భాగంగా షేర్ మార్కెట్స్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఈరోజు మనతో పాటు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి జి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్కెట్స్ ఎలా ఉంటున్నాయి? మార్కెట్స్ కంటిన్యూగా డౌన్ ట్రెండే ఉన్నాయి. అయితే నిన్న బాగా ఫాల్ అయ్యాక 23,500 నుంచి నిఫ్టీ 200 పాయింట్స్ రికవర్ అయింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ 23,688 దగ్గర క్లోజ్ అయింది. సో పాజిటివ్ ట్రెండ్ ఉండాలంటే 23,800 అబోవ్ కనుక మార్కెట్ సస్టైన్ అయితే ట్రెండ్ కొంచెం పాజిటివ్ వస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 49,835 దగ్గర క్లోజ్ అయింది. ఇది దాదాపు 300 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 43,600 దాకా వచ్చింది. సో ఇది పాజిటివ్ ఉండాలంటే 50,000 అబోవ్ ఉంటేనే ట్రెండ్ పాజిటివ్. సో అంతవరకు కూడా డౌన్ ట్రెండ్లో ఉంది. జనరల్గా బ్యాంక్ నిఫ్టీ మేజర్గా లాస్ట్ 3-4 టైమ్స్ కూడా 50,000 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది. బట్ ఈసారి అక్కడ క్లోజ్ అయింది, ఫస్ట్ టైం క్లోజ్ అవటం ఇది. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే 78,148 అది క్లోజ్ అయింది. సో సెన్సెక్స్ కూడా 78,500 అబోవ్ ఉంటేనే ట్రెండ్ పాజిటివ్గా ఉంటుంది. సో ఇంటర్నేషనల్గా కూడా ఇవాళ వీక్నెస్ ఉంది. ఇవాళ యూఎస్ మార్కెట్స్ కానీ అలాగే ఏషియన్ మార్కెట్స్ అన్నీ డౌన్లోనే ఉన్నాయి. సో ఇండియన్ మార్కెట్ కూడా సెల్ అండ్ రైజ్ కాన్సెప్ట్లో ఉంది. అంటే హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ అవ్వట్లేదు, సెల్లింగ్ జరుగుతుంది. అలాగే 23,500 ఆ రేంజ్లో మేజర్గా సపోర్ట్ ఉంది. సో మేజర్గా వచ్చి 23,500 నుంచి 23,700 మధ్యలో ఉంది. సో ఎనీథింగ్ అబోవ్ 800 పాజిటివ్. అలాగే 23,500 బిలో కనుక మార్కెట్ క్లోజ్ అయితే ఇంకా బేరిష్ ట్రెండ్ ఇంకా ఫర్దర్ ఫాల్ ఉంది. ఓకే ఓకే. సో ఈ వైరస్ కూడా ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ మనం నిన్న మాట్లాడుకున్నట్టు బాగా డౌన్ఫాల్ అయిపోయింది మార్కెట్స్ మొత్తం అన్నారు. ఈరోజు ఏమైనా కొంచెం కనిపిస్తుందా గ్రోత్? అయితే వైరస్ ఎఫెక్ట్ ఏమైందంటే సార్, వైరస్ యొక్క ఎఫెక్ట్ ఇది పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి వస్తుంది అనేది అర్థమైంది. సో థ్రెట్ హెవీగా ఏమీ లేదు. అయితే స్టార్టింగ్లో కోవిడ్ కూడా ఇలాగే అన్నారు. బట్ ఒక 15-20 డేస్ తర్వాత కానీ దాని యొక్క సివియారిటీ అర్థం కాదు. సో ప్రజెంట్ అయితే వైరస్ ఎఫెక్ట్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని ఇంకా మన ఇండియాలో 2-3 కేసులు వచ్చాయన్నారు. ఇంకేమీ ఇవాళ నిన్న పెద్ద న్యూస్ అప్డేట్ రాలేదు కాబట్టి అది ప్రజెంట్ ఆగింది. ఓకే ఓకే. సో మార్కెట్ ఫాల్ అవుతున్న టైంలో వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. ఇందాక అన్నట్టుగా ఫాల్ అవుతున్నప్పుడు ఇంకా పోయింది అని అనుకుంటారు కదా, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అసలు ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ అదేనండి. మార్కెట్స్, స్టాక్ మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ ఉన్నప్పుడు అందరం కూడా మనీ సంపాదించుకుంటాం. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు అసలు బేసిక్ థింగ్ ఏంటంటే ముందు మన యొక్క క్యాపిటల్ని కాపాడుకోవాలి. ఎందుకంటే క్యాపిటల్ ఎరోడ్ అయిపోతే ఏం చేయలేం. సో ఇప్పుడు పాయింట్ అంతా ఏంటంటే మన క్యాపిటల్, మనకి డబ్బులు రాపోయిన పర్లా ఉన్న డబ్బుల్ని అసలు ఫస్ట్ ఎలా కాపాడుకోవాలి అంటే అందరూ ఏం చెప్తారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్లో పాజిటివ్ ఉంటుంది అంటారు. కానీ ఈ షార్ట్ టర్మ్లో ఎంతో మానసికంగా మన ఎంతో టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు 10 lakhs పోర్ట్ఫోలియో ఇవాళ 2-3 lakhs మైనస్ అయిపోయింది. సో ఇప్పుడు 7 lakhsకి వచ్చేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అందరం కూడా ప్యానిక్ అయిపోతాం. ఇప్పుడు ఇంకా మార్కెట్స్ ఏమాత్రం డౌన్ ట్రెండ్ వచ్చినా ఇంకా ఫాలో అవుతాయి. సో ఇప్పుడు టాప్ రేట్ దేనికి ఇవ్వాలి అంటే ముందు ఉన్న క్యాపిటల్ ఎలా కాపాడుకోవాలి. సో ఇప్పుడు దానికి మార్గం ఏంటని చూస్తే ఇప్పుడు ఇటు మనం లాస్ని ఉన్న స్టాక్స్ లాస్లో ఉన్న వాటిని కట్ చేయలేం, అలానే యాడ్ చేయలేం. కాబట్టి ఏం చేయాలంటే దీనికి ఏంటంటే ఈ పుట్టు స్ట్రాటజీ అనేది ఒకటి ఉంది. మ్యారీడ్ పుట్ అంటాం దీన్ని. అంటే ఏంటంటే మనం మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్లో కనుక ఆప్షన్స్ స్టాక్ ఆప్షన్స్ కనుక ఉన్న కంపెనీలు అయితే ఇమ్మీడియట్గా పుట్ ఆప్షన్స్ బై చేసుకోండి. దీన్నే మ్యారీడ్ పుట్ అంటాం, ప్రొటెక్టివ్ పుట్ స్ట్రాటజీ. అప్పుడు ఏమవుతుందంటే డౌన్ సైడ్ ఎంత మార్కెట్ ఫాల్ అయినా కానీ మీ యొక్క సేఫ్టీగా ఉంటుంది. మీ యొక్క ఈక్విటీ అనేది డౌన్ అయినప్పుడు పుట్ ఆప్షన్స్ కూడా ప్రాఫిట్లోకి వచ్చి మిమ్మల్ని క్యాపిటల్ ప్రొటెక్ట్ చేస్తుంటాయి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అబౌవ్ 10 lakhs ఉన్న వాళ్ళందరూ ఈ పని చేయండి. తర్వాత మీకు మీ స్టాక్స్ కనుక పుట్ ఆప్షన్స్ లేవు అనుకున్నప్పుడు నిఫ్టీ పుట్ ఆప్షన్స్ తీసుకోండి. సో మంత్ ఎండ్ పుట్ ఆప్షన్ తీసేసుకుంటే ఎంత పెరిగినా కానీ ఈ యొక్క మార్కెట్ తగ్గినప్పుడు అది వాల్యూ ఇస్తుంది.
మెయిన్ క్యాపిటల్ ప్రొటెక్షన్కి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే షార్ట్ సెల్లింగ్ కూడా మనం నేర్చుకోవాలి. ఇంతకుముందు అంతా కూడా ఓన్లీ వన్ సైడ్ మార్కెట్ ఓన్లీ పాజిటివ్ అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఒక 6 months నుంచి కూడా మార్కెట్లో రివర్స్ అవుతున్నప్పుడు మనం కూడా రివర్స్ ఉండటం నేర్చుకోవాలి. ఇప్పుడు కారు ఓన్లీ ముందుకే వెళ్తుంది అంటే కుదరదు కదా, వెనక్కి వెళ్తున్నప్పుడు వెనక్కి కూడా వెళ్ళాలి. సో ఇప్పుడు వెనక్కి నడపటం కూడా నేర్చుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ అవుతాం మనందరం ఏంటంటే ముందుకు వెళ్ళటమే నేర్చుకుంటున్నాం. ఇప్పుడు కింద లో లెవెల్లో బై చేస్తున్నాం, హై లెవెల్లో అమ్ముతున్నాం, అదొకటే మనకి తెలుసు అనుకుంటున్నాం, అదే కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు హైలో అమ్మేసేసి లోలో కొనుక్కోవటం కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం మార్చుకోవాల్సింది ఏంటంటే రివర్స్ కూడా నేర్చుకోవాలి, లేకపోతే ఈ మార్కెట్లో సర్వే అవ్వలేం. అట్ ద సేమ్ టైము పోర్ట్ఫోలియోలో ఇప్పుడు చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సక్సెస్ అవ్వం, టోటల్ అమౌంట్ ట్రేడింగ్ చేసినా సక్సెస్ అవ్వం. సో 70% అట్లీస్ట్ 60 to 70% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా 30% కంపల్సరీ మనం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు షార్ట్ సెల్ చేసుకోవటం, నిఫ్టీ సెల్లింగ్ లేదా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ సెల్లింగ్ కానీ, సో ఈ వీటిని కూడా నేర్చుకుంటే కానీ మనం అసలు ఈ మార్కెట్లో సంపాదించలేం, లేకపోతే వైపౌట్ అయిపోతాం. ఓకే, ఇది జరుగుతున్న విషయం అనమాట. అవును. సో చాలా మంది మీరు అన్నట్లుగా క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం తెలీదు. సో ఫస్ట్ నష్టపోయినా పర్లేదు అని క్యాపిటల్ ఉంటే చాలు, మళ్ళీ వేరే చోట ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనుకుంటారు. సో మీరు అన్నట్లుగా ఈ పుట్ ఆప్షన్స్ పెట్టుకుంటే క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకుంటాం. మొన్న న్యూస్ లో కూడా చూసామండి, 4 ఫ్యామిలీ మెంబర్స్ సూసైడ్ చేస్తున్నారు. వాళ్ళు అప్పులు తెచ్చి వాళ్ళు చిన్న లాజిక్ ఏంటి, ఇప్పుడు ఎందుకు నేర్చుకోరు, ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవాలి, మేము లాస్ అయ్యాం కాబట్టి నేర్చుకున్నాం కాబట్టి మేము అనుభవంతో ఏం చెప్తున్నాం అంటే ఇదేమీ అంత ఈజీ కాదు. వన్ సైడ్ ఒకటే ఏదో ఇన్వెస్ట్ చేసాము 4 ఏళ్ళు ఉంటాం 5 ఏళ్ళు ఉంటాం డబ్బులు వస్తాయంటే ముందు ఆ 4 ఏళ్ళు ఉండాలంటే మనకి ఎంతో కన్సిస్టెన్స్ పేషెన్స్ ఉండాలి. అందులో మార్కెట్స్ ఎలా ఫాలో అవుతున్నాయంటే కొన్ని కంపెనీస్ 30% 40% ఫాలో అవుతుంటే ఎలా కూర్చుంటాం. కాబట్టి ఏంటంటే మీరు ఇమీడియట్గా మార్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్యాపిటల్ని సేవ్ చేసుకోవటం, అలాగే రివర్స్ కూడా అవ్వటం కూడా, ఈ 2 నేర్చుకుంటే కానీ ఈ మార్కెట్లో మనం సస్టైన్ అవ్వలేము. సో ఇప్పుడు మేము చెప్పే టాపిక్లో కూడా ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఈ ఒక్క సైడే లేదు మార్కెట్, 2 సైడ్లు మనం ఆలోచించాలి. అది ఇంపార్టెంట్. సో అందుకే ఏంటంటే మేము ఈ ప్రోగ్రాంలో మీకు ఒక 10 పాజిటివ్గా ఉండే కంపెనీలు ఏమున్నాయి, అలాగే నెగిటివ్గా ఉండే కంపెనీలు ఏమున్నాయి కూడా 2 చెప్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అప్ ట్రెండ్ మీరు అన్నట్లుగా అప్ ట్రెండ్ లో ఉన్న 10 కంపెనీలు, డౌన్ ట్రెండ్ లో ఉన్న 10 కంపెనీలు డైలీ మీకు చెప్పడం ద్వారా ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఈ కంపెనీ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఓకే ఈ కంపెనీలో మనం ట్రేడ్ చేయొచ్చు లేదా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది డౌన్ ట్రెండ్లో ఉంది, అసలు ముందు ఒక ఐడియా ఉంటే ఈ ట్రెండ్ ఏ రకంగా ఉంది కంపెనీ అనేది, ఆ తర్వాత మార్కెట్లో రన్నింగ్లో అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, బట్ ఓవరాల్గా ఒక ట్రెండ్ ఏంటనేది మనకు తెలుసుకుందామని ఇప్పుడు మేము చెప్పే కంపెనీలో స్పెసిఫిక్ చేస్తున్నాం. ఈ కంపెనీలు పాజిటివ్లో ఉన్నాయి, ఈ కంపెనీలు నెగిటివ్లో ఉన్నాయి. సో ఫస్ట్ మనం అప్ ట్రెండ్ కంపెనీలు చూద్దాము. ఫస్ట్ది అప్ ట్రెండ్లో ఐటీసీ చూద్దాం సార్. ఓకే, సో ఇప్పుడు ఐటీసీ అనేది బాగా తగ్గి పాజిటివ్లోకి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ హై లెవెల్ వచ్చి 500, అక్కడి నుంచి ఇప్పుడు 435 ఆ రేంజ్లో నిన్న లో లెవెల్కి వచ్చి ఇప్పుడు నిన్న పాజిటివ్గా క్లోజ్ అయింది. సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉన్నాయి. సో ఇది కొంచెం ట్రెండ్ పాజిటివ్ కిందకు వస్తుంది. సో బాగా తగ్గింది కాబట్టి ఇక్కడ సపోర్ట్ లెవెల్కి వస్తుంది అప్ ట్రెండ్. ఐటీసీ పాజిటివ్గానే ఉంది. సో అయితే ఏంటంటే దీనికి ఆప్షన్ చైన్ ఉంది, దీనిలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే వీక్లీ చార్ట్ కూడా అంతకుముందు చూసుకుంటే ఇది 522 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు లోయెస్ట్ లో ఏంటంటే 3400 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు 1/3/2024 ఇది ఆప్షన్స్ చైన్ ఉన్న స్టాకే కాబట్టి దీనిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు క్యాపిటల్ ప్రొటెక్షన్తో పాటు చేసుకోవటం బెటర్. ఓకే, నెక్స్ట్ అప్ ట్రెండ్లో ఉన్నటువంటి ఇంకొక కంపెనీ ఎల్టీఎఫ్. ఓకే, ఎల్టీఎఫ్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 143 ఉంది. ఇది నిజంగానే అప్ ట్రెండ్లో ఉంది. ఇది అంతకుముందు 190 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఇది లోయెస్ట్లో వచ్చి 135. సో ఇది ప్రజెంట్ పాజిటివ్గానే ఉంది. సో 125 స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
సో మంచి ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంది. వీక్లీ చార్ట్ అంతా పాజిటివ్గానే ఉంది. సో అంతకుముందు కూడా ఇది లో లెవెల్స్ చూసుకుంటే ఇది 140 ఆ రేంజ్ మేజర్ సపోర్ట్ తీసుకుంది. సో ఇది పాజిటివ్గా ట్రెండ్. ఓకే, కాలర్ ఉన్నారు హనుమాన్ సింగ్ ఖమ్మం నుంచి. నమస్తే అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. కానీ పర్సిస్టెంట్ కోపర్స్ ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా అండి? కోఫోర్స్ అయితే ఇక మ్యాక్సిమం పీక్ వెళ్ళింది సార్. వీక్లీ చార్ట్ అయితే లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా MACD హిస్టోగ్రాము సెల్ సైడ్ ఉంది. అలాగే స్టొకాస్టిక్స్ కూడా ఓవర్ సోల్డ్కి వచ్చేసి ఓవర్ బాట్కి వచ్చేసి రివర్స్ అవుతుంది. సో సెల్లింగ్ అనేది కనపడుతుంది. సో ఇది సెల్లింగ్ సైడ్ ఉంది ప్రజెంట్. బయింగ్ సైడ్ లేదు, సెల్ సైడ్ ఉంది. మీరు వెయిట్ చేయండి. సో బయింగ్ అయితే చేయొద్దు, ప్రజెంట్ అయితే వీక్నెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ అప్ ట్రెండ్లో ఉన్నటువంటి ఇంకొక కంపెనీ బర్జర్ పెయింట్. ఇది అంతకుముందు 625 దాకా వెళ్ళిందండి. ఇప్పుడు 460 ఆ రేంజ్లో ఉంది. లాస్ట్ టైం కూడా ఇదే ఈ రేట్ దగ్గరే ట్రెండ్ పాజిటివ్గా వచ్చింది. ఇది 7/6/2024 నాడు 450 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు కూడా సపోర్ట్ తీసుకుంటే పాజిటివ్గా ఉంది. సింపుల్ స్టాప్ లాస్ ఏంటంటే 430, ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని బై చేసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్గా ఉంది. ఇది ఈ టార్గెట్స్ వచ్చి 500 ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి. వీక్లీ చార్ట్ చాలా పాజిటివ్ వచ్చింది, ఇప్పుడే టర్న్ అవుతుంది. బర్జర్ పెయింట్ బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ అప్ ట్రెండ్ కంపెనీ TCS కూడా ఇప్పుడు రేపు రిజల్ట్ ఉంది. రేపు TCS 9వ తారీఖు ఇవ్వాలి రిజల్ట్. కాబట్టి TCSని అవాయిడ్ చేయండి. ఎందుకంటే రిజల్ట్స్ టైంలో ఏమేమి జరగచ్చు. కాబట్టి మనం ఇప్పుడు సముద్రంలో అల్లకల్లోలు ఉందనుకోండి, ఇప్పుడు దానిలో ఎందుకు మనకున్న చిన్న ఫండ్ని తెచ్చి ఎందుకంటే టెన్షన్లో. కానీ ఇప్పుడు రిజల్ట్స్ ఉన్న టైంలో పాజిటివ్ అవచ్చు, నెగిటివ్ అవచ్చు, ఏదైనా విపరీతమైన వైలెంట్ ఉంటుంది. కాబట్టి ఇవాళ TCS రిజల్ట్ ఉంది. నేను అంటే ట్రెండ్ ఇప్పుడు దాదాపు 4600 నుంచి ఇప్పుడు 4100, దాదాపు 500 పాయింట్లు తగ్గింది. అయితే వీక్లీ చార్ట్ అయితే ఇంకా డౌన్ ట్రెండే ఉంది. సో డే చార్ట్ అయితే కొంచెం సపోర్ట్ తీసుకుంది 4000 దగ్గర. సో నేను ఏదన్నా ట్రై చేస్తానంటే స్మాల్ క్వాంటిటీస్ ట్రై చేయండి, ఎక్కువ రిస్క్ తీసుకోకండి, మా అడ్వైజ్ అది. ఓకే, నెక్స్ట్ మ్యాక్స్ హెల్త్ అప్ ట్రెండ్ కంపెనీ. మ్యాక్స్ హెల్త్ కూడా ఇది బాగా హయ్యర్ హైస్ వెళ్తుందండి, మంచి పాజిటివ్గానే ఉంది. కాకపోతే మ్యాక్సిమం చాలా హైలో ఉంది, ఇప్పుడు 1220. సో ఇది లో లెవెల్ వచ్చి 970. అక్కడ నుంచి ఈ మార్కెట్లో కూడా ఇది పాజిటివ్గా ఉంది. సో హయ్యర్ హైస్లో ఉంది, బాగా హైలో ఉంది. కాబట్టి చూసుకొని చేయండి. ట్రెండ్ పాజిటివ్గా ఉంది కానీ బాగా హైలో ఉంది. కాబట్టి ఇక్కడ మ్యాక్స్ హెల్త్ కొనేటప్పుడు చాలా తక్కువ షేర్లు కొనండి. సో కింద లెవెల్లో 1100 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకునేటట్టు ఉండండి. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ వచ్చి ఇది ఇప్పుడు 1070 ఆ రేంజ్లో ఉంది. సో ఇది అంతకుముందు హై వచ్చి 1330 దాకా వెళ్ళింది. ఇప్పుడు లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా ఈ 1080, 1070 మధ్యలో ఉంది. సో ఇది కూడా వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది. సో అయితే దీనికి కూడా 1045 ఆ రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకొని బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 1220, 1230 దాకా ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎస్కార్ట్స్ కూడా ఇది కూడా పాజిటివ్ ఉందండి. ఇది అంతకుముందు 4400 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 3340 ఆ రేంజ్కి వచ్చింది. ఇది లో లెవెల్ వచ్చి 3155. సో దాదాపు 200 పాయింట్స్ ట్రెండ్ పాజిటివ్గా వచ్చింది. సో వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. సో కాబట్టి ఈ లో లెవెల్ అయితే ఇప్పుడు 3120, 130 అది అనేది మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు యాడ్ చేసుకోండి. 3000 బిలో అయితే ఇంకా వీక్నెస్ ఉంటుంది. సో అక్కడ సపోర్ట్స్ ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ స్మాల్ క్వాంటిటీస్లో చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ లోదా వచ్చి ఇది
ఇది యాక్చువల్గా వీక్లీ చార్ట్లో నెగిటివ్ ఉందండి. నిన్న ఒక్కరోజు కొంచెం పాజిటివ్గా వచ్చింది, కానీ టోటల్గా ఓవరాల్గా ఇది వీక్నెస్ ఉంది. ఇది అంతకుముందు 1500 దాకా వెళ్ళి ఇప్పుడు 1350 ఆ రేంజ్లో ఉంది. సో అంతకుముందు లాస్ట్ లో లెవెల్ వచ్చి 1100 ఆ రేంజ్ వరకు వచ్చింది. ఇప్పుడు ట్రెండ్ అయితే వీక్నెస్ ఉంది. సో లోదైతే ఓవరాల్ వీక్నెస్ ఉంది. నిన్న ఒక్కరోజు పాజిటివ్ వచ్చింది అది. ఓకే, నెక్స్ట్ ఇన్ఫోసిస్. ఇన్ఫీ కూడా వెరీ స్ట్రాంగ్ రేంజ్లో ఉందండి. ఇది 900 నుంచి 970, 1900 నుంచి 1970 మధ్యలో ఉంది. సో ఇది మేజర్గా రేంజ్లో ఉంది. సో 1900 ఆ రేంజ్లో వస్తే బయింగ్ చేసుకోండి, 1970 ఆ రేంజ్లో వస్తే ఎగ్జిట్ అవ్వండి, 1880 ఆ రేంజ్ బిలో వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోండి, స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓవరాల్గా చార్ట్ వీక్లీ చార్ట్ ఇంకొంచెం నెగిటివ్గానే ఉంది. రిజల్ట్స్ కూడా ఈ వీక్లో ఉన్నాయి. అవి వస్తే కానీ మనకి రిజల్ట్స్ అయ్యాక మళ్ళీ దీనిలో ఎంటర్ అవ్వండి. ఓకే ఓకే, బట్ అప్ ట్రెండ్లో ఉన్నా కూడా చూసుకొని చేసుకోవాలి. అవునండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది ఆయిల్ ఇండియా. ఇప్పుడు ఈ మంత్ మేజర్గా ఏంటంటే ఈ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మనము అది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేసే ముందు రిజల్ట్స్ కనుక ఉంటే దాన్ని అవాయిడ్ చేసేయండి. రిజల్ట్స్ అయ్యాక చూడటం బెటరు. ఈవెన్ దో పెరిగిందనుకోండి ఓకే ఇగ్నోర్ చేయండి, డౌన్ అయితే మాత్రం విపరీతంగా ఫాలో అవుతాయి. కాబట్టి ఆ టెన్షన్ మనం ఫేస్ చేయలేం. సో కాబట్టి రిజల్ట్స్ ఎప్పుడు ఉన్నాయి ఏంటి, moneycontrol.comలో మీకు రిజల్ట్స్ క్యాలెండర్ అని కొడితే మీకు ఏ కంపెనీ రిజల్ట్స్ ఏ రోజు అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కాషియస్గా ఉండండి. మేము కూడా చెప్తూ ఉంటాం ఈ రిజల్ట్స్ ఏమున్నాయి, ఇవాళ ఏమున్నాయని. సో ఇవాళ టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి. సో అలా మేము కూడా అప్డేట్ ఇస్తుంటాం. కాబట్టి ఇప్పుడు టీసీఎస్ ఉంది. ఇప్పుడు మనలాంటి చిన్న చిన్న పర్సన్స్ ఎందుకు పెద్ద పెద్ద తుఫాన్లో ఎంటర్ అవటం. సో మేము తెలియకుండా ఒకప్పుడు చేసాము, చేతులు అన్నీ కాల్చుకున్నాం. సో కాబట్టి ఈరోజు వదిలేసి మిగతా రోజులు చేసుకోవచ్చు కదా మనకి. బట్ చేస్తాను నేను బాగా అంటే ఒక స్మాల్ క్వాంటిటీ చేసుకోండి, అంతేగాని హెవీ క్వాంటిటీస్ దాని మీద చేసుకోవద్దు. ఓకే, సో ఇప్పుడు మనం అప్ ట్రెండ్లో ఉన్న ఆయిల్ ఇండియాలో ఇది పాజిటివ్గా ఉందండి. ఇది 491, అంతకుముందు 750 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ఇది 490 ఆ రేంజ్లో ఉంది. సో పాజిటివ్గానే ఉంది ట్రెండ్ ఇది. ఓకే, సో ఇప్పటి వరకు మనం 10 కంపెనీలు చూసాం అప్ ట్రెండ్లో ఉన్నవి. ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉన్న 10 కంపెనీలు చూద్దాం. అలాగే. సో ఫస్ట్ది మెట్రోపోలిస్. అవునండి. మెట్రోపోలిస్ వచ్చి ఇది అంతకుముందు 2300 నుంచి ఇప్పుడు 2200 ఆ రేంజ్లో ఉందండి. సో ఇది లో లెవెల్ వచ్చి ఇంకా 1976 ఆ రేంజ్ దాకా వచ్చింది. సో ఇది ఇంకా వీక్నెస్ కనపడుతుంది. ఇది సెల్ సైడే ఉంది. ఇది కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్. అవునండి, గోద్రేజ్ ప్రాపర్టీస్ నిన్న బాగా ఫాలో అయింది. ఇది అంతకుముందు 3000 ఆ రేంజ్లో వెళ్ళింది. ఇప్పుడు 2500 దగ్గరకు వచ్చింది. మేజర్ సపోర్ట్స్ అన్ని బ్రేక్ అయినాయి. అంతకుముందు మేజర్ సపోర్ట్ వచ్చి 2550, 14/11/2024 నాడు అది బ్రేక్ అయింది. సో కాబట్టి ఏంటంటే ఇంకా వీక్నెస్ ఉంది దీనిలో. సో దీన్ని లో లెవెల్ ఉన్నా కానీ ప్రజెంట్ వీక్నెస్ ఉంది. ఈ 2500 ఇవాళ లో లెవెల్ 2500 కనుక బ్రేక్ అయిందంటే ఇంకా ఫాలో అవుతుంది. కాబట్టి అంతకుముందు దాని తర్వాత సపోర్ట్ వచ్చి 2300 దాకా వచ్చింది. సో కాబట్టి ఇంకా వీక్నెస్ ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇండియా మార్ట్. సో ఇండియా మార్ట్ కూడా ప్రజెంట్ రేట్ వచ్చి ఇది ఉంది. ఇది కూడా వీక్నెస్ రేట్లో ఉంది. ఇది బాగా అంటే 3200 నుంచి ఇప్పుడు 2200 దగ్గర ఉంది. సో ప్రజెంట్ ఇంకా వీక్నెస్ కనబడుతుంది. ఇది 2165 కనుక బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ ఫాల్ ఉంది. సో కాబట్టి ఇది కూడా కొంచెం అంటే సపోర్ట్ లెవెల్లో ఉంది కానీ వీక్నెస్ కూడా ఉంది. సో వెరీ స్మాల్ క్వాంటిటీ బై చేసుకోండి. యాక్చువల్గా 1000 పాయింట్స్ తగ్గింది. సో ఇప్పుడు 3200 నుంచి ఇప్పుడు చూసుకుంటే 2200 అంటే బాగా తగ్గినట్టే. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఈ లో కనుక కట్టేది అనుకోండి ఇంకా ఫాల్ ఉంది. కాబట్టి ఎవరిని ఇన్వెస్ట్ చేసుకుంటానంటే స్మాల్ క్వాంటిటీస్ ఇంటర్వెల్స్లో చేసుకోవాలి. ఇది లాస్ట్ 1 మంత్ నుంచి కూడా అంటే 2 మంత్స్ నుంచి కూడా ఈ రేట్ల దగ్గర సస్టైన్ అవుతుంది. 2200, 2150 ఆ రేంజ్లో సస్టైన్ అవుతుంది. కాబట్టి
ట్రెండ్ వీక్గా ఉన్నా ఇంకా బాగా ఫాలో అవుతుంది అనుకుంటే కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కొంత మళ్ళీ సెకండ్ ఇంటర్వెల్లో పెట్టుకోవాలి. చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లాల్పతి ల్యాబ్. సో లాల్పతి ల్యాబ్ వచ్చి ప్రజెంట్ రేటు ఇది 2994 ఉంది, అంటే 3000 బిలో ఉంది. నిన్న ఒకరోజే 100 పాయింట్స్ ఫాల్ అయింది. సో ఇది కూడా ట్రెండ్ వీక్నెస్సే కనపడుతుంది. సో ఇది 2800 ఆ రేంజ్కి కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు అంతకుముందు హై రేట్ ఇది 3700 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు లో రేట్ వచ్చి 2000 దాకా వచ్చింది 22/3/2024. ఇప్పుడు ఈ రేట్లు మేజర్గా సపోర్ట్ తీసుకొని ఇక 3000 బిలో కనుక ఉంది కాబట్టి వీక్నెస్ అది జరుగుతుంది. సో కాబట్టి ఇది కూడా వీక్నెస్ కదా ఉంది చార్ట్. ఓకే, నెక్స్ట్ ఒబెరాయ్ రియాలిటీ. ఓబెరాయ్ వచ్చి ఇది చాలా హైకి వెళ్ళి ఇప్పుడు ట్రెండ్ వీక్నెస్కి వచ్చిందండి. అంతకుముందు ఇది 2000 నుంచి ఇప్పుడు 2300 దాకా వెళ్ళింది. ఇప్పుడు వీక్లీ చార్ట్ ఇప్పుడే జస్ట్ సెల్లింగ్లోకి వచ్చింది కాబట్టి ఇది ఓవరాల్గా సెల్ సైడే వస్తుంది. 2300 నుంచి ఇప్పుడు 2200 ఆ రేంజ్ వచ్చింది. ఇది బ్రేక్ అయిందంటే ఇంకా కిందకి వెళ్తుంది. దాదాపు అంతకుముందు 1900 లో అనమాట, మొన్న 21/11/24. సో మళ్ళీ ఇంకా డౌన్ ట్రెండ్లో ఉంది ఇది. ఓకే ఓకే, నెక్స్ట్ ఇప్కా ల్యాబ్. ఇప్కా ల్యాబ్ వచ్చి ఇది కూడా అంతేనండి, బాగా హైలోకి వచ్చింది. సో ఇది ప్రజెంట్ 1700 ఆ రేంజ్లో ఉంది. ఇది లో లెవెల్ 1100 నుంచి 6 months బ్యాక్ 1100, ఇప్పుడు 1700 బాగా హై వెళ్ళింది కాబట్టి ఇది కొంచెం కరెక్షన్కి వస్తుంది. ఇది 1750 దాటిందంటేనే పైకి వస్తుంది. ఇప్పుడు కొంచెం వీక్నెస్గా ఉంది చార్ట్. ఇది మళ్ళీ 1600 ఆ రేంజ్ కూడా రావచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ బ్లెండ్ మార్క్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫార్మా స్టాక్స్ ఇవి వీక్నెస్కి వస్తున్నాయి. అంతకుముందు బాగా లీడ్లో ఉన్నాయి, ఇవి కొంచెం ట్రెండ్ మారుతున్నాయి. సో గ్లెన్మార్క్ కూడా అంతకుముందు 1800 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 1600 రేంజ్ ఉంది. సో ఇది బాగా పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ట్రెండ్ రివర్స్లో అవుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి ఇక్కడ గ్లెన్మార్క్ కానీ ఇప్కా ల్యాబ్ కానీ. మనం ఇప్పుడు మాట్లాడుకున్న డౌన్ ట్రెండ్ అన్నీ కూడా బాగా హైకి వెళ్ళాక ఇక్కడ కరెక్షన్ అవుతున్నాయి. అంతకుముందు ఇప్కా వచ్చి 1770 దాకా వెళ్ళింది, ఇప్పుడు 1620 అలా ఉంది. సో సెల్ సైడ్ ఉంది, లో లెవెల్ వచ్చి 1500. సో 1500 కూడా ఛాన్సెస్ కింద సైడ్కి డౌన్ ట్రెండ్ అయితే కనపడుతుంది దీనిలో. ఓకే ఓకే, నెక్స్ట్ బజాజ్ ఆటో. బజాజ్ ఆటో ఇది ఒకటి కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉందండి లాస్ట్ 3 months నుంచి. అది అంతకుముందు హై వచ్చి 12,760 ఆ రేంజ్ దాకా వచ్చింది, ఇప్పుడు కంటిన్యూగా ఫాల్ అవుతుంది. సో లోయర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. సో వీక్లీగా చార్ట్స్ అన్ని వీక్నెస్సే చూపిస్తున్నాయి దీనిలో కూడా. సో ట్రెండ్ వీక్గా ఉంది. ఓకే, నెక్స్ట్ పాలీక్యాబ్. ఇది పాలీక్యాబ్ కూడా ఇది ప్రజెంట్ 6900 ఆ రేంజ్ ఉంది. సో 7300 మొన్న రేట్ ఉంది, అది నిన్న ఒక్కరోజే 3% ఫాల్ అయింది. సో ఇది కూడా వీక్లీ చార్ట్ వీక్నెస్ చూపిస్తుంది. సో డౌన్ ట్రెండ్లోనే ఉంది ఇది కూడా. నెక్స్ట్ కేపీఐటీ టెక్ లాస్ట్ది. అలాగే కేపీఐటీ టెక్ వచ్చి కూడా ఇది కూడా అంతే, ఇది అంతకుముందు 1900 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 1400. సో ఇది కూడా వీక్లీ చార్ట్స్ సపోర్ట్స్ బ్రేక్ అవుతున్నాయి. లో లెవెల్ వచ్చి 1300. సో ఈ రేంజ్లో ప్రజెంట్ ఉంది. సో నిన్న కూడా ఇది మైనస్లో ఉంది. సో అది బ్రేక్ అయితే ఇక లో లెవెల్ 1420 ఆ రేంజ్ బ్రేక్ అయితే ఇప్పుడు 1300 ఆ రేంజ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఇవి వీక్నెస్ ఉన్న చార్ట్స్ కంపెనీలు, ఇవేమో స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు కూడా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, స్టాక్ మార్కెట్కి సంబంధించి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో స్క్రీన్ మీద వెనకాల కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్గా కాల్ చేసి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి బిజినెస్. నమస్తే. నమస్తే.